వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 1వ తారీఖు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. గత వారాలతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి గ్రహస్థితిలోకి సింహరాశి వారు అడుగుపెట్టారు. ఈ వారంలో లాభస్థానస్థిత కుజుడు కానీ, షష్ఠస్థానస్థిత రవిబుధులు కానీ, అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కానీ, చంద్రుడు కానీ, అలాగే వక్రించినటువంటి గురువు కానీ, ఇలా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల గత కొద్ది రోజులుగా దేనికోసమైతే మీరు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారో ఆ పనులన్నీ కూడా చక్కగా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ప్రత్యేకించి వ్యయకుజుడు ఉన్నప్పుడు ఏ పని చేసినా సరే, ఎంత మీరు కష్టపడి చేసినా అది కుటుంబ సభ్యులకి నచ్చకపోవడమో, లేదా వారి నుండి మీకు తగినటువంటి ప్రశంసలు రాకపోవడమో, లేదా మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బు వృధాగా పోతూ ఉండడము, దాచిపెట్టుకున్న ధనము ఎవరైనా అపహరిస్తూ ఉండడం ఇత్యాది విషయాలు ఎక్కువగా సింహరాశి వారికి కనబడతాయి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. లాభస్థానమందు కుజుడు ఉండడం ద్వారా ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది, మానసిక ఉత్తేజం ఉంటుంది, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఏ పని చేసినా దానిలో విజయం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి అవకాశాలు వస్తాయి. గతంలో ఏదైనా ఒక అవకాశం వస్తే బాగుండు అని వేచి చూస్తూ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఇది ఒక సువర్ణ కాలంగా చెప్పవచ్చు, మంచి కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే కష్టపడేటువంటి వారికి అవకాశం రావడం అనేటువంటిది ఎడారిలో ఉన్నటువంటి వాడికి మంచినీళ్ళు దొరికినట్టు. కాబట్టి వీరికి అంతటి గొప్ప అవకాశం వస్తుంది. వీరిని వీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు, అందరినీ ఆకర్షించగలుగుతారు, ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలను సాధించగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు వీరికి జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి నూతన గృహము, వాహనము, బంగారు ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి చూస్తూ ఉన్నటువంటి వారికి కూడా ఈ వారంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత ఉద్యోగస్తులకి చక్కగా వారికి రావాల్సినటువంటి బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ వస్తాయి. ఉద్యోగంలో పై అధికారులతోటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉండడం, ఇలా ఏదైతే ఈ రాశి వారికి ఈ సమయంలో అవసరమో అవన్నీ కూడా ఈ వారంలో వాటికి అవి జరగడమో లేదా వాటికి సంబంధించినటువంటి బీజం పడడమో అనేటువంటిది సింహరాశి వారికి జరుగుతుంది. కాబట్టి ఇది చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ సింహరాశి వారు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.